మరణాత ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని బూరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూరా శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బూరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బూరా శబ్దము వినే గడియ వచ్చినది. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు నీకనేక స్తోత్రములు. నీ శిష్యుడైన యోహానుసే ప్రకటన గ్రంథమును వ్రాయించిన తండ్రి, స్తోత్రములు. అలాగుననే దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిలు మిషనును మీరు బయలుపరచగా అందుకునేటువంటి ఎం దేవదాసయ్య గారు నా తండ్రి, నిన్ను అడిగి ప్రకటన గ్రంథ వివరమును పుస్తక రూపములో మాకు అందించినందుకు దేవా స్తోత్రములు. అట్టి ప్రకటన గ్రంథ వివరములో నుండి ధ్యానాంశములు 21 భాగముగా చేసుండగా మీరే మీ జ్ఞానాత్మను అనుగ్రహించండి ప్రభా నాకు. అలాగే వినిస్తున్నటువంటి నీ యొక్క పిల్లలకు నా తండ్రి వినగల చెవి, గ్రహించగల మనస్సును, దానిని బట్టి నిన్ను చూడగల ఆత్మనేత్రమును అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మతో నీ రాకడలో ఆయుత్తపడగల కృపను అనుగ్రహించి మహిమ పొందుమని త్వరగా వచ్చుసున్న యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుని బోరా అనే కార్యక్రమమును చూసుచున్నటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు, దైవాశీసులు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథము యొక్క ప్రకటన. ప్రకటన గ్రంథము యొక్క ప్రకటన. 1. ప్రకటన పుస్తకము మనము చదువుట ఎవరికిష్టము లేదంటే, మహిమోన్నత లోకము నుండి వాయుమండలము లోనికి పడద్రోయబడిన వానికి ఇష్టముండదు. అతనికే సైతానను పేరు వచ్చెను. ఇది మన సృష్టికి పూర్వము జరిగిన చరిత్ర. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. యెహెజ్కేలు 28వ అధ్యాయము 12 నుండి 19 వరకు. సైతాను మిక్కిలి త్వరలోనే భూమి మీదికి త్రోసివేయబడును. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. తరువాత వెంటనే పాతాళములోనికి త్రోసివేయబడును. అక్కడ 1000 ఏండ్లు ఖైదీగా సాతాను ఉండవలసి వచ్చెను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. అటు తరువాత నరకములో వేయబడును. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. సైతాను తన దూతల చేతను, క్రీస్తు విరోధి చేతను,
క్రీస్తు విరోధి యొక్క సహాయకుడైన మాయా ప్రవక్త అనగా అబద్ధ ప్రవక్త శాతను మానవుల నాశనార్థమై చేయు పని తుదకు నాశనమైపోవును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనములు. సైతాను వలన మనుష్యులలో ప్రవేశించిన పాపములను, వాటిని బట్టి వచ్చిన కష్టములను, కీడును తుదకు అంతర్ధానమగును. మీకా 4వ అధ్యాయము 2వ వచనం. ఆ 1000 ఏండ్లలో పాపములు గాని, వ్యాధులు గాని, కరువులు గాని, కలహములు గాని, యుద్ధములు గాని, విష పురుగులు గాని, ముండ్లు గాని, మరణములు గాని, నరులకు హాని చేయునవి మరేమియూ ఉండవు. మీకా 4వ అధ్యాయము 3-4 వచనములు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19-20 వచనములు. 11వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆ 1000 ఏండ్లు, ఆ 1000 సంవత్సరములు భూమి యావత్తు మహాశుభ్రముగా నుండును. నీళ్లు నిష్కలంకముగా నుండును. వృక్షములు పుష్కలముగా పండ్లు కాయును. పంటలు విస్తరించును. జీవరాశులు నరులు కలిసి యుందురు. సరా, ఈ 8 సంతోషకరమైనటువంటి సంగతులు నమ్మువారికి ఈ ప్రకటన గ్రంథ పుస్తకమును పదే 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 చదువుటకు ఇష్టముండును. 4. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో నొకరైన యోహాను ఈ పుస్తకమును వ్రాసిరి. ఈయన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన బోధ ప్రజలకు వినిపించుచున్నందువలన దేశాధికారి ఈయనను మధ్యధారా సముద్రములోని పద్మస్ లంకలోనికి ఖైదీగా పంపెను. అప్పటికాయన వృద్ధుడై ఇకను తిరిగి పనిచేయలేని స్థితి యందుండెను. అంతలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షము కాగా ప్రకటన గ్రంథ ఈ పుస్తకములోని వృత్తాంతములన్నీయు దర్శనములో ఆయనకు కనబడెను. అప్పుడు యోహాను అవన్నీ వ్రాసిపెట్టి ఉంచెను. నరుడు అనగా రాజు నరుని తలంపొక్కటి అనగా రాజు తలంపొక్కటి, పరాత్పరుని తలంపొక్కటి అనగా దేవదేవుని తలంపు ఒకటి. 5. క్రీస్తు శకము 1వ శతాబ్దము చివర ఈ పుస్తకము వ్రాయబడెను. బైబిలులోని అనగా పరిశుద్ధ గ్రంథములోని 65 పుస్తకముల తరువాత చిట్ట చివరను చేర్చబడినటువంటి పుస్తకము ఈ ప్రకటన గ్రంథ పుస్తకము. లోక చరిత్ర యొక్క అంత్యకాలములలో ఒక కాలమగు మన కాలములోని చివరి కాలములో అనగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన సంఘమును తీసుకొని వెళ్ళనయ్యున్న కాలములో ఈ పుస్తకము చదువని ఎడల మరెప్పుడు చదువగలరు? క్రీస్తు చరిత్ర పూర్తిగా తెలుసుకొన గోరువారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అను పుస్తకములేగాక ఈ ప్రకటన గ్రంథ పుస్తకమును చదివి తీరవలెను. రాబోవు సంగతులు చెప్పగల జ్యోతిష్యులు అనగా ఈ ప్రకటన గ్రంథ పుస్తకమును చదివిన ఎడల జరుగునయ్యున్న గొప్ప మహిమ విషయములు కూడా ప్రవశింపగలరు. భేదములున్నను స్వాభిప్రాయము ఏర్పడుటకు వ్యాఖ్యానములు చదవవలసినదే. తక్కిన పుస్తకములలోని సంగతులన్నీ
దీనిలో ముగింపునకు వచ్చెను. మన ముగింపు శుభకరమైన ముగింపుగా ఉండగోరు వారలారా, ఈ ప్రకటన గ్రంథము మీకు ప్రకటిత మగును గాక. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములోని క్లుప్త వివరములను ధ్యానించుకుందాము, పఠించుకుందాము. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము. ద రెవల్యూషన్, ది లార్డ్ ఆఫ్ గ్లోరీ. 1 దేవుడు యేసుక్రీస్తు తన దాసులకు దూత ద్వారా యోహానుకు ప్రకటన చేసినటువంటి గ్రంథము. ఎవరి నిమిత్తము ప్రకటన అంటే తన దాసులకు విషయములు త్వరలో సంభవించు సంగతులు. యోహాను సాక్ష్యము అంటే దేవుని వాక్యమును గూర్చి ఎంత సాక్ష్యము అంటే చూసినంత మట్టుకు, అనగా యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి ధన్యులు. 1 ఈ ప్రవచన విషయములు చదువువారు, వినువారు, గైకొనువారును ధన్యులు. ఇందులో వ్రాయబడిన సంగతులు అన్నీ కూడా వినువారు, చదువువారు, గైకొనువారు ధన్యులు. సమయము సమీపించియున్నది గనుక ఆసియాలోని 7 సంఘములకు యోహాను శుభమని వ్రాయు సంగతులు. కృపా సమాధానము ఉన్నవాని నుండి, ఉండుసున్న వాని నుండి వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో కృపా సమాధానములు కలుగునుగాక. 7 ఆత్మల నుండి సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, అలాగనే యేసుక్రీస్తు నుండియు, అనగా నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి లేచినవాడు, ఆది సంభూతుడు, భూపతులకు అధిపతియు, మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. 4 విడిపించిన వానికి, మనలను ప్రేమించి తన రక్తముసే మన పాపముల నుండి విడిపించిన వానికి. 5 ఆయన చేసిన పని, మనలను రాజ్యముగాను యాజకులుగాను తండ్రికి అప్పగించుటకై. 6 ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూరుడై వచ్చినప్పుడు భూజనులు ప్రతి నేత్రము చూసును. ఆయనను పొడిసిన వారు సూతురు. భూజనులందరూ రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. 7 ప్రభువు సర్వాధికారియు దేవుడినై ఉన్నాడు, అనగా అల్పాయు ఆయనే, ఒమేగాయు ఆయనే, ఉండువాడును ప్రభువే, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండువాడు ప్రభువే. 8 యోహాను చెప్పుచున్న మాట, మీ సోదరుడను పాలివాడను. ఎందులో సోదరుడు, ఎందులో పాలివాడంటే యేసు శ్రమలలో పాలివాడను, యేసు రాజ్యములో పాలివాడును, యేసు సహనములో పాలివాడను. యోహానును దేవుని వాక్యము బోధించినందున యోహానును యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందున సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమందు పరవాసిగా నుంచెను.
ఆత్మవశుడను. ప్రభువు దినమున ఆత్మవశుడరయ్యారు యోహాను. బోర వ్రాయము పంపుము, చూసినది వ్రాయము, వ్రాసినది పంపుము. 7 సంఘములకు ఆ సంఘములు 7 సంఘములు ఎఫెసు, స్మర్ణ, పెర్గెము, తుయతైరా, సార్దీషు, ఫిలదెల్ఫియా, లవోదికయా. నోట్బుక్ వెనుక వింటిని. నోట్బుక్ సోడా తిరిగి తిని. నోట్బుక్ 7 నక్షత్రములు, 7 సంఘదూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘాలు. 7 సువర్ణ దీపస్తంభములు. 10వ భాగం మనుష్య కుమారుని పోలినవాడు, పాదముల మట్టుకు దిగుసున్న వస్త్రము గలవాడు, రొమ్ముకు బంగారు దట్టి ధరించుకున్నటువంటి వాడు, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత తెల్లగానున్నటువంటి వాడు, నేత్రములు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, పాదములు కొలిమిలో అపరంజి వలె, కొలిమిలో ఉన్నటువంటి అపరంజి వలెనున్నవి, కంఠస్వరము జలధ్వని, జలప్రవాహముల ధ్వని వలెనున్నది. ఆయన కుడి చేత్తో 7 నక్షత్రములు సుక్కలు శాతపట్టుకొనెను. ఆయన నోట నుండి 2 అంచులు గల కత్తి, అనగా 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. ఆయన ముఖము సూర్యుని వలె, అనగా మహాతేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. 11 ఆ సమయంలో యోహాను స్థితి ఏ విధముగా ఉందంటే, సచ్చిన వాని వలె పడితిని. 12 క్రీస్తు కుడి చేతిని నాపై నుంచినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాట, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడను, సజీవుడనయ్యున్నాను యుగయుగములని ప్రభువు చెప్పుచున్నారు. అంతేకాదు, మరణము యొక్కయు తాళపు చెవులు, మృతుల లోకపు యొక్క తాళపు స్వేవులు నా స్వాధీనమున్నవని యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పుచున్నారు యోహాను గారితో. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువు వారు యోహానుకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, చూసిన వాటిని, అనగా 7 నక్షత్రముల మర్మము, అలాగే సువర్ణ 7 దీపస్తంభముల యొక్క మర్మమును వ్రాయము, అలాగే ఉన్నవాటిని, వీటి వెంట కలగబో వాటిని అన్నిటిని కూడా వ్రాయమని యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకు తెలియపరుచుతున్నారు. ప్రకటన కాబట్టి ఇంతటితో ఈ విషయము ముగింపబడుతున్నది. తర్వాత వచ్చే భాగం ఏంటంటే, ప్రకటన గ్రంథ వివరములోనికి వెళ్ళబోతున్నాము. కాబట్టి ఇంతటితో ఈ భాగమును ముగించుచున్నాను. ఓ ప్రభువా, నీ మాటలు మా హృదయమందు ఫలింపచేసి నీవే మహిమ పొందుమని త్వరగా వచ్చుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభువు వచ్చుచున్నాడు, సిద్ధపడండి. మీరు సిద్ధముగా ఉన్నారా? అందరికీ శుభములు, దైవాశీస్సులు. ఆమేన్.